పెద్దలు బాలకృష్ణ ప్రసాద్ గారు నాకు 40 సంవత్సరాల పైగా పరిచయం వారితో. నేను అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున కార్యక్రమాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారిని చూడటం, వారి కచేరీలు వినటం జరిగేది. వారు కూడా శాస్త్రీయ సంగీతంలోంచి పునాదిలోంచి వచ్చిన వారు కాబట్టి నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నో విశేషాలు మాట్లాడుతూ ఉండేవారు సంగీతానికి సంబంధించి. అంతేకాదు వారు ఎంత నిరాడంబరులు అంటే ఒక్కొక్క సందర్భంలో అంటే మేము పూర్తిగా శాస్త్రీయ సంగీతంలో ఉన్నవాళ్ళం. వారు ఇటు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, భక్తి సంగీతం ఈ మూడిటికి కూడా సంబంధించిన వారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక కొత్త రాగం ఆయన ఏదైనా అన్నమాచార్య కీర్తన కంపోజ్ చేసినప్పుడు ఆ మూర్తి నాకు ఫోన్ చేసేవారు. చేసి ఈ ఈ రాగంలో నాకు ఈ కీర్తన తట్టింది, నేను కంపోజ్ చేశాను. నాకు ఆ రాగం పేరు తెలియలేదు, కొద్దిగా నువ్వు చెప్పాలి, దాన్ని ఎంక్వైరీ చేశాను అనేవారు. అలా నేను ఆ పుస్తకాలన్నీ కూడా రిఫర్ చేసి సంగీత శబ్దార్థ చంద్రిక అని ఆరిప్రాల సత్యనారాయణ గారు రాసిన పుస్తకం అలాంటివి వెరిఫై చేసేవాడిని. ఆ మూర్ఛన గురు ఏ రాగం ఆ పేరు ఏంటని. అలాగా కొన్ని రాగాల పేర్లు నేను చెప్పడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చిన్న పెద్ద వీరి దగ్గర మనం అడగటం ఏంటి అనే అహంకారం లేదు. అలాగా విడువరాదెన్నటికైనా ఒక కీర్తన ఉంది, అది విటపి రాగం, ఆ రాగం పేరు. అలాగా ఆయన ఎన్నో కొత్త రాగాల్లో అంటే ఆయన 1000 పాటల దాకా అన్నమాచార్య కీర్తనలకి స్వరపరిచినా కూడా వాటిలో ఎన్నో కొత్త రాగాలు ఉన్నాయి. అలాగే ప్రతి కీర్తనలోనూ అది బాలకృష్ణ ప్రసాద్ గారి బాణి, వారి స్వర రచన అని మనం చెప్పచ్చు. అంత ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అంటే సాహిత్యానికి సంగీతం, ఆ సంగీతానికి సాహిత్యం అలా రెండు కూడా ఒకరే చేసిన విధంగా అనిపిస్తాయి మనకి. అంత భావయుక్తంగా ఆ పదాలని ఎలా విచ్ఛేదన చేయాలి, తాళంలో ఎలా సరిపెట్టాలి, కేవలం తాళం సరిపెట్టడం కోసం లేకపోతే ఆ రాగాన్ని జొప్పించడం కోసం ఆయన ఎప్పుడు చూసేవారు కాదు. ఆ భావాన్ని మనసులో పెట్టుకుని ఆ సాహిత్యానికి ఏ రాగం, ఏ తాళం ఎలా నప్పుతాయి అనేది ఆయనకి ఎలా తట్టేదో మరి అది సాక్షాత్తు అన్నమాచార్యులు వారు వారిలో ప్రవేశించి ఆయన అనుగ్రహం వల్ల ఆయన అలా చేసేవారేమో తెలీదు. నేను చూసినంతలో అన్నమాచార్యులు వారి సంకీర్తనలు అనేక రకాల శైలిలో ఉంటాయి. శాస్త్రీయ బాణీలు కొన్ని ఉంటాయి, లలిత సంగీత బాణీలో చేయవలసిన శృంగార సంకీర్తనలు ఉంటాయి, అలాగే జానపద శైలిలో చేయాల్సిన జాతర పాటలు లాంటివి ఉంటాయి. వీటిలన్నిటికీ కూడా పూర్తి న్యాయం చేసిన వారు బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన ఎప్పుడు ఒకటే అనేవారు, ఈ రాగంలో చేయాలి, ఇది శాస్త్రీయంగానే ఉండాలి అని మనం కూర్చుని కంపోజ్ చేయకూడదు. అన్నమాచార్య వారి కీర్తన ప్రత్యేకం. అవి వాటికి మనసు అన్నమాచార్యుల వారి హృదయం తెలుసుకుని స్వరపరచాలని చెప్తుండేవారు. అదే మార్గంలో నాకు ఒక రకంగా నేను కూడా అన్నమాచార్య రికార్డింగ్ ప్రాజెక్ట్లో 15 సంవత్సరాల పైగా నేను ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అనేక వేల కీర్తనలు, అనేక మంది వందలాది మంది సంగీత స్వరకర్తలు, మ్యూజిక్ కంపోజ్ చేసిన అన్నమాచార్య కీర్తనలు విని వాటిని మేము ఆమోదముద్ర వేస్తేనే అవి బయట రిలీజ్ అవుతాయి. అటువంటి మహదవకాశం మాకు కలిగింది. అంతేకాదు అందులో ఎంతో మంది వైవిధ్యంగా చేసిన స్వరరచనలన్నీ ఒక ఎత్తు అయితే, బాలకృష్ణ ప్రసాద్ గారు చేసినటువంటి ఆల్బమ్స్ అవి వింటుంటే ఇది సరైన బాణి అనిపిస్తూ ఉంటుంది. అలాగే వారి కీర్తనలు వింటే ఇంకా వాటిని ఆమోదించాల్సిన ప్రత్యేకించి ఆమోదించాల్సిన పని లేదు. అవి ఆల్రెడీ ఆమోద ముద్ర వేసుకున్న తర్వాతే మేమేంటి అంటే అందులో ఎటువంటి వంక పెట్టడానికి లేదు. ఆయన ఇటు ఎవరు ఏవి కూడా ఒక అర్థం తెలుసుకునేలో ఆ తెలుగు పండితులకి ఆయన ఫోన్ చేసి వాటి వివరాలు కనుక్కుని ప్రతి పదానికి అర్థం తెలుసుకుని ఆ భావంలోకి వెళ్ళిపోయి అన్నమాచార్యుల వారి అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించే వరకు ఆయన ఆ కీర్తనని స్వరపరచడం పూర్తి అవ్వదు. ఆయన అంత ఒక ఏమంటారు పర్ఫెక్షన్ అనేది ఆయనకి ప్రతి విషయంలోనూ ఆయన ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వనటువంటి గొప్ప కళాకారులు. అంతేకాదు
చాలా సహృదయం కల వ్యక్తి. సాధారణంగా తోటి కళాకారులు పాడుతుంటే వాళ్ళని అభినందించడం చాలా మంది చేయలేరు. అభినందించడం దాకా అక్కర్లేదు. వారి కచేరీకి వెళ్లి కాసేపు కూర్చోవాలని కూడా అనుకోరు. కానీ బాలకృష్ణ ప్రసాద్ గారు, నేను చిన్నవాడినైనా కూడా తిరుపతిలో నేను ఏ కార్యక్రమం చేసినా ఆయన అందరికన్నా ముందర వచ్చి కూర్చొని కార్యక్రమం చివరిదాకా ఉండి నన్ను అభినందించి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా బాలకృష్ణ ప్రసాద్ గారు ఒక సంస్థ కూడా అక్కడ తిరుపతిలో పెట్టినప్పుడు మొట్టమొదట నాకే అవకాశం ఇచ్చారు. అటువంటి సహృదయులు. శాస్త్రీయ సంగీతం అంటే ఆయన ఎంతో గౌరవం. ఒక త్యాగరాజ కీర్తన పాడినా కూడా ఆయన నోట్లో అది ఎంతో స్పష్టంగా త్యాగరాజ స్వామి వారి పలికిన ప్రతి పదం కూడా జనాల్లోకి చేరుతుంది. అటువంటి త్యాగరాజ కీర్తనలు కూడా ఆయన అంత సాహిత్య ప్రధానంగా సంగీతానికి ఎటువంటి ఆటంకం రానికుండా, ఎందుకంటే చాలా మంది, నేను ఎన్నో వేల కీర్తనలు విన్నాను కాబట్టి చెప్తున్నాను. అన్నమాచార్య కీర్తనలు ఒక ఫిలిం సాంగ్స్ లాగానో లేదా ఒక రాగని ఆధారం లేకుండా వారికి తోచిన విధంగానే చేస్తున్నారు. కానీ అన్నమాచార్యుల వారు వాగ్గేయకారులు. ఆయన సినీ పాటల రచయిత కాదు. కాబట్టి అన్నమాచార్యుల వారు రాగిరేకుల్లో కొన్ని రాగాలను కూడా ఉదహరించారు కాబట్టి, అలా ఒక రాగానికి నిర్దిష్టంగా ఒక రాగంలో ఆ రాగాన్ని వైట్ చేయకుండా, అంటే అన్య స్వరాలు రాకుండా చెయ్యే ఆ రాగం గురించిన అవగాహన, శాస్త్రీయ సంగీత పాండిత్యం, అంటే అందులో ఆ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం తప్పనిసరిగా ఉండాలి కంపోజ్ చేసేవారికి. అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారు మంచి సంగీత విద్వాంసులైన ఆయన, నేను కడప ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన 2 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు నేను కంపోజ్ చేసినట్లో ఆయన పాడటం, ఆయన రికార్డింగ్స్ నేను రికార్డ్ చేయటం, ఆయన ప్రోగ్రామ్స్ ఎన్నో జరిగినాయి. అంతేకాకుండా నేను మొత్తం 32 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను మ్యూజిక్ ప్రొడ్యూసర్గా. నేను కంపోజ్ చేసిన పాటలు కూడా ఆయన పాడారు. ఒక సందర్భంలో ఆగస్టు 15కి ఒక బృందగానం చేయాల్సి వచ్చింది. నేను కంపోజ్ చేశాను. అప్పుడు బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా ఆయన్ని ఆ బృందంలో పాడమని అడగడానికి నేను సంకోచించాను. కానీ ఆయన నువ్వేం అనుకోవద్దు, నేను తప్పకుండా పాడతాను, దేశభక్తి గీతాలు అందరూ కలిసి పాడాలి అని చెప్పి ఎంతో స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజు ఆయన కూడా, మరి బిఏ నారాయణ గారు, సిస్లా శారద గారు, ఇంకా ద్వారం లక్ష్మి గారు, ఇటువంటి పెద్ద టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు అందరితోనూ ఆయన కూడా నేను కంపోజ్ చేసిన దేశభక్తి గీతాలు పాడారు. అంటే ఆయన యొక్క సహృదయత, ఆయన పెద్ద మనసు గురించి చెప్తున్నాను. అటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారు వారు విజయవాడలో వారి సంగీత అన్నమాచార్య సంకీర్తన యజ్ఞాలని నేను నిర్వహించినప్పుడు నేను అన్ని రోజులు వెళ్ళి వారి కచేరీలు వినటం జరిగింది. అసంఖ్యాకంగా జనం వచ్చి ప్రతి కీర్తనని కూడా వాళ్ళు హర్షధ్వానాలతో ఆస్వాదించడం నేను ఇప్పటికీ మర్చిపోలేను. బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమాచార్య సంకీర్తనలు పాడడం కోసమే జన్మించారు. ఆ కీర్తనల్ని ప్రపంచానికి మంచి బాణీలతో అందించటం, సరైన పద్ధతిలో పండిత పామర రంజకంగా వారు ఆ స్వర రచన చేయడం అనేది అది వారికే ఆ అదృష్టం కలిగింది. బాలకృష్ణ ప్రసాద్ గారు కేవలం గాయకులు మాత్రమే కాదు, మంచి మృదంగ విద్వాంసులు కూడా. ఆయన మృదంగంలో కూడా ఆల్ ఇండియా రేడియో గ్రేడింగ్ పొందినటువంటి కళాకారులు. అలాగా భక్తి సంగీతంలో అన్నిట్లోనూ ఆయన టాప్ గ్రేడ్ సంపాదించిన గొప్ప విద్వాంసులు. బాలకృష్ణ ప్రసాద్ గారు ఎన్నో సందర్భాల్లో ఆయన ఏదైనా ఒక విషయంలో అర్థించడానికి నాతో పని ఉంటే ఆయన ఒక ఫోన్ చేసి చెప్తే నేను తప్పకుండా చేస్తా. కానీ మా ఇంటికి 2-3 సందర్భాల్లో వచ్చారు. వచ్చి చాలాసేపు నాతో మాట్లాడి ఈ పని నువ్వు చేసి పెట్టాలి అని నన్ను అడిగినటువంటి అంత గొప్ప ఆయన సహృదయత. పెద్దలన్నా చిన్నవారితో ఎలా మాట్లాడతారు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడతారు, అందరితోనూ ఆప్యాయం, ప్రేమ ఆయన ఎప్పుడు కూడా కలబోసి వారి వ్యక్తిత్వం ఉండేది. ఎప్పుడు చిరునవ్వుతోనే పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ, చిన్నపిల్లలు పాడితే ఎంతో సంతోషం ఆయనకి. విజయవాడలో శ్వాస అని చెప్పి ఒక సంస్థ, ప్రసాద్ గారని వారి శిష్యులు చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. ఆ ఉత్సవాల్లో చిన్న పిల్లలు పాడుతుంటే అన్నమాచార్య కీర్తనలు, వాటికి కూడా ఆయన అందరికన్నా ముందర వచ్చి కూర్చుని విని వాళ్ళందరినీ ఆశీర్వదించడం అనేది చాలా వారి వ్యక్తిత్వాన్ని
చూపుతుంది ఆయన గొప్పతనాన్ని. బాలకృష్ణ ప్రసాద్ గారు యాదగిరిగుట్టలో నేను ఒక 2 వారాల క్రితం అక్కడ పాడాను. మేము వచ్చేసిన తర్వాత 6వ తారీఖు వారి కచేరీ జరిగింది. చాలా సంతోషించాం ఆ రికార్డింగ్ చూసి. ఇంకా ఇప్పటికీ చక్కగా పాడుతున్నారని ఎంతో సంతోషించాం. ఇంతలోనే ఈ వార్త వినవలసి వచ్చింది. మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి పిలిపించుకున్నారేమో స్వర్గలోకానికి, తెలియదు. ఏదైనా కానీ బాలకృష్ణ ప్రసాద్ గారు ఎప్పటికీ అమరులే. వారు చిరంజీవిగా మన కర్ణాటక సంగీతం, అన్నమాచార్యుల వారి కీర్తనలు ఉన్నంతకాలం వారి పేరు అలాగే ఉంటుంది. వారి మృతికి ఎంతో సంతాపాన్ని తెలియజేస్తూ వారికి నా ప్రగాఢ నివాళి అర్పిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.